పిల్లరా మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన యొక్క అంశం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తా. మరోసారి చెప్తున్నానండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తా. చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. మీరు మనసు పెట్టి వింటేనే ఈ విషయం అర్థమవుతుంది. ఈ అంశము మీకు ప్రశ్నగా ఒకవేళ వచ్చే ఉండొచ్చు. ఈ మాటలు వినుచున్నటువంటి అందరికీ ఈ ప్రశ్న రావచ్చు. కనుక చాలామందికి వచ్చినటువంటి ప్రశ్ననే ఈరోజు ఒక పాఠంగా మీకు తెలియచెప్తున్నాను. ఆ పాఠమే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తా. ఎందుకు ఈ పాఠం చెప్పవలసి వస్తుంది, ఎందుకు దీని గురించి ఆలోచించవలసి వస్తుంది అనే దాన్ని ఈరోజు మరి మీకు తెలియజేస్తాను. ప్రియమైన పిల్లారా, మనకి బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధనలు అని రెండు నిబంధనలు మనకు కనిపిస్తాయి. పాత, క్రొత్త నిబంధనలు అనేవి రెండు నిబంధనలు మనకు కనిపిస్తాయి. మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి పదం పాత నిబంధనలో కనిపించదు. మరి ఏం కనిపిస్తాయి అంటే, దేవుడనే మాట కనిపిస్తుంది, ప్రభువు అనేటువంటి మాట కనిపిస్తుంది, నీ దేవుడైన యెహోవా అనేటువంటి మాట కనిపిస్తుంది. యెహోవా అనేటువంటి పదం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. యెహోవా అనే నామము పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రొత్త నిబంధన ఒకవేళ మీరు చదివితే, మీరు చదవగలిగినట్లయితే, మీరు చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని గమనిస్తారు. ఏంటంటే, యేసుక్రీస్తు మాట కనిపిస్తుంది, ప్రభువు అనేటువంటి మాట కనిపిస్తుంది, తండ్రి అనే మాట కనిపిస్తుంది, అలాగే ఆ దేవుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. కానీ యెహోవా అనేటువంటి పదం మాత్రం ఎక్కడనూ క్రొత్త నిబంధనలో కనిపించదు. అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి పదం కనిపించదు, క్రొత్త నిబంధనలో యెహోవా అనేటువంటి పదం కనిపించదు. కనుక ఈరోజు క్రైస్తవ సమాజం వాక్యం చదువుతున్నప్పుడు తడబడి, లేకపోతే ఇక వాక్యములో పరిజ్ఞానులు, లేకపోతే వాక్యాన్ని బాగా తర్ఫీదు పొందినటువంటి వారు, ట్రైనింగ్ చేసినటువంటి వారి సహితం పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. మరీ ప్రాముఖ్యంగా దీని గురించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలా అంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ మూడు పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు ఒక్కడేనా అనే ప్రశ్న వస్తుంది. రెండోది, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఒక్కరేనా, లేకపోతే త్రియేక? చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే వీరు ముగ్గురు ఒక్కటేనా? ఇవన్నిటికీ సమాధానం ఈరోజు మనం వింటున్నటువంటి ఈ పాఠం ద్వారా మనం అర్థం చేసేసుకోవచ్చండి. కానీ మనసు పెడితేనే అర్థం చేసుకోవచ్చు. చాలామంది వాక్యాన్ని ఎంత సమయం చూస్తారంటే, ఏదైనా జోక్స్ ఉంటే, సిల్లీగా ఉంటే చూస్తారు, సీరియస్గా ఉంటే చూడరు. మొన్న ఒక అతను వాక్యాన్ని చెప్తున్నాడు. సుమారుగా 12 నిమిషాలు ఒక సిల్లీగా, అంటే అసలు ఆ వాక్యంలో లేని విషయాన్ని చెప్పాడండి. ఎన్ని నిమిషాలండి? 12 నిమిషాలు చెప్పాడు. యూట్యూబ్లో ఏమని పెట్టి తెలుసా? ఒకసారి ఈ వాక్యం వినండి, కడుపొబ్బా నవ్వుకోండి అన్నాడు. ఏంటి పైన టైటిల్. ఇప్పుడు నవ్వుకోవాలనుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి వింటాడు. నిజానికి బైబిల్లో తీసినటువంటి రిఫరెన్స్ ఒకటి కూడా లేదు దాంట్లోనూ. కానీ లోకమంతా తీసుకొచ్చేసాడు, హాస్య రూపంగా ఆ సేవకుడు తయారు చేశాడు. దాన్ని వింటారా? బైబిల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో సంగతులు, దాన్ని వాస్తవాన్ని మీ ఎదుటి పెడుతుంటే దాన్ని వింటారంటే ఈ సమాజం. దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా చెప్తుంటే ఎవరు వింటలేదండి. ఎవరో వాక్య పరిశీలనలోకి వెళ్ళినటువంటి వారు మాత్రమే వింటున్నారు. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా షేర్ చేయాలంటే ఏది చేస్తారు?
ఒక అసత్యాన్ని షేర్ చేస్తారు, ఒక అబద్ధాన్ని షేర్ చేస్తారు, లేకపోతే ఒక కామెడీని షేర్ చేస్తారు, ఏమంటే ఒక సినిమా ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ సత్యవాక్యాన్ని ఇతరులకు పంపించే అంత షేర్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో లేదు. ఇది మనం చూస్తున్న వాస్తవం అనేది దాన్ని కప్పిపుచ్చలేము. వాస్తవం అనేది ఖచ్చితంగా అది మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కళ్ళు మూసుకుని ఉండటానికి వీల్లేదు వాస్తవానికి. కనుక ఈరోజు వాస్తవాన్ని మీరు వింటారు. ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు షార్ట్ ఫామ్లో. ఇక పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రక్కన పెట్టండి. యెహోవాయే యేసుక్రీస్తు. ఎందుకంటే ఈరోజు సమాజానికి వచ్చినటువంటి ఒక పెద్ద డౌట్ అన్నమాట అండి. అందుగురించే బ్రెన్హామ్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు, మ్యారియన్ విలియం బ్రెన్హామ్ అనేటువంటి ఒక అతను. అతను కూడా బైబిల్ చదివినప్పుడు బైబిల్లో అతనికి అర్థం కాలేదు. అందుగురించే వారి సంఘానికి అంతటికి ఏం చెప్పాడంటే, తండ్రే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. ఈ 3 పదాలు ఎందుకు కానీ ఒకటే పదంలో మీరు కొలవండి, ఏంటంటే యేసుక్రీస్తు అని చెప్పండి సరిపోతుంది అన్నాడు. ఒకవేళ ఆ విధంగా దేవుడు కనుక ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు అనే వ్రాసి ఉండేవాడు. దేవుడు తెలియదా ఆ విషయం? తండ్రి అని ఒక చోట, ఏమండి యెహోవా అని ఒక చోట, ప్రభు అని ఒక చోట, ఏమండి యేసుక్రీస్తు అని ఒక చోట, ఇలా వ్రాయించిన ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్ముడికి ఈ విషయాలు తెలియదా? మనం సొంతగా ఆలోచించి ఒక నిర్ణయం తీసేసుకోవడానికి ఎంతటి వాళ్ళు మనం ఆలోచించేయండి ప్రియమైన దేవుని పిల్లలు. బైబిల్లో ఏదుందో దాన్ని తెలియజెప్పటమే. ఇక రహస్యాలు అనేటువంటివి దేవుని తెలుసు అంతే. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనం చదవండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అన్నాడండి. తర్వాత అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి అగునని చెప్పుదురు. ఏమని రాయబడింది చూసారా? అది మనకు తెలియదు, దేవుడు చెప్పలేదు. దాని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే అది దేవునికి చెందినవి. చాలామంది నేను చెప్పేస్తానని ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని చెప్తున్నారు, అబద్ధానికి నాంది పలుకుతున్నారు. కొత్త డాక్టర్స్ తయారు చేస్తున్నారండి, వీళ్ళు సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన సిద్ధాంతమే అది బ్రెన్హామ్ అనేటువంటి వారి సిద్ధాంతం. వాళ్ళ సొంత ఆలోచనల్లో సొంత నియమాన్ని తయారు చేసి ప్రజల్లో ప్రవేశపెట్టి గలిబిలి చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. కనుక జాగ్రత్తగా ఒకసారి వినండి. మేము మీ దగ్గరికి కూడా ఒకవేళ ఇటువంటి గలిబిలి పరిచేటువంటి వారు రావచ్చు, బైబిల్లో ముందే చెప్పేశారు. ఎందుకంటే అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితం మోసపరచుటకే గొప్ప సూచక్రియలు చేస్తారని వ్రాయబడి ఉంది. అంటే వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, అబద్ధాన్ని చెప్పచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకసారి చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. అపోస్తులకు చెప్పిన మాట. యేసుప్రభు వారు అపోస్తులకు ఏదైతే చెప్పాడో అపోస్తులు అదే చేశారు, మర్చిపోకండి. ఇది అపోస్తులకు చెప్పిన మాట అండి. ఇది పాత నిబంధనలు ఉన్నటువంటి మాట, లేకపోతే ఇది క్రైస్తవులకు కాదని ఏమంటే వీళ్ళు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఏమంటే ఎక్కడో వ్రాయబడినటువంటి సంగతులు. మీరు యేసునామంలో బాప్తిసం పొందాలని యేసులు యేసుక్రీస్తు నమ్మకపోతే, యేసునామం అంగీకరించట్లేదని వారికి పర్ఫెక్ట్గా స్పెసిఫిక్గా చెప్పి వారిని యేసు నమ్మేటట్లు చేస్తే ఆ యేసునామంలో బాప్తిసం ఇస్తే వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చినటువంటిది తప్పు అంటారన్నమాట. కనుక దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే తండ్రి అయినా ఏమంటే యేసుక్రీస్తు అయినా పరిశుద్ధాత్ముడైనా ఒక్కడే, ఆయన యేసు అని చెప్తున్నారు వాళ్ళు. ఎవరండి? వాళ్ళ నుంచి వచ్చినటువంటిదే ఈ పాఠం. ఏంటంటే పాత నిబంధనలు ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలు ఉన్నటువంటి యేసుక్రీస్తు. ఎవరు చెప్పరండి. చాలామంది మినిస్ట్రీస్ ఉన్నాయి కానీ ఎక్కువగా చెప్పేది ఎవరంటే వీరే చెప్తారు.
నెక్స్ట్ చాలా సంఘాల వారు కూడా త్రియేక అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎవరిని? దేవుని గురించి. ఇక్కడ మనకు కూడా డౌట్ రావచ్చు. ఈరోజు ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైందంటే దానికి కారణం ఏంటంటే బైబిల్లో చెప్పనమాట. మనకి ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, ఆ ప్రశ్నను లేఖనాధారంగా చూసుకుని దాన్ని సరి చేసుకోవాలి. కానీ సొంతగా ఆలోచిస్తే వేరేగా ఉంటుందండి. అసలు వీరికి ఇలా తండ్రి, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, యేసే అని చెప్పడానికి వీరికి ఉన్నటువంటి ఆధారం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి లేఖనాన్ని చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చూడండి, ఇక్కడ ఏమంటే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి నామం మీద వచ్చాడంట? తండ్రి నామం ఏంటి? యెహోవా. కనుక ఆయన నామము వచ్చాడు కాబట్టి ఆ యెహోవా అనే నామము యేసుక్రీస్తు అంటే వేరు నిర్ధారణ చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? నేను నా తండ్రి నామం వచ్చి ఉన్నాడని యూదులతో చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్తున్నాడు ఈ మాటలు. ఇవన్నీ కూడా ఎవరితో చెప్తున్నాడండి? యూదులతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పారండి? ఆ యోదయ సమరయ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ యూదులు నమ్మేటువంటి వారు కాదు, పరిసయ్యులు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదు. కనుక యేసుక్రీస్తు గురించి, తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడండి. ఏమన్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడండి. మీరు నన్ను అంగీకరింపరన్నాడు. ఎందుకంటే ఈ మాట పట్టుకుని యెహోవా యేసే అనే యెహోవా యేసు అని నిర్ధారిస్తున్నారు. ఎక్కడైనా ఆ తర్వాత చెప్పాడండి అక్కడనంటే చెప్పలేదు. ఉదాహరణకి చూడండి, నేను ఒక ప్రాంతం వెళ్ళానండి. చాలా కాలం క్రితం. మరి ఆ ప్రాంతంలో మా నాన్నగారు వాళ్ళు ఉండేవారు. కానీ మా నాన్నగారు అంటే ఆ ప్రాంతం వారికి తెలుసు, నేను తెలీదు. నేను వెళ్ళిన తర్వాత నేను ఎలా పరిచయం చేసుకుంటాను చెప్పండి? ఎలా పరిచయం చేసుకుంటాను? నేను నా తండ్రి పేరుని చెప్పుకోనా? ఇప్పుడు నేను తండ్రిని అయిపోతానా? ఒకవేళ అలా అంటారు. ఏమంటారంటే నిజమే, ఆకారం చూసి పోలికి చూస్తే నిజంగానే మెట్టి వెంకట్రావు గారు అబ్బాయిలాగా ఉన్నాడు, నిజంగానే మీ నాన్న పోలికి వచ్చిందంటారు. కొంతమందికి అసలు పోలిక రాకపోవచ్చు, స్వరం వస్తుంది, కొంతమందికి అలాగే ఉంటుంది, పోలిక వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఆ ప్రాంతం వెళ్ళేసరికి వారు ఎవ్వరు కూడా నన్ను అంగీకరించట్లేదు. చాలామంది వెళ్తుంటే నేను చెప్తున్నాను, చాలా విషయాలు చెప్తున్నాను, ఎవ్వరు వింటలేదు. అప్పుడు నేనేం చెప్పానంటే నేను పలానా మెట్టి వెంకట్రావు గారు అంటారు కదండి, వాళ్ళ తాలూకా ఆయన పేరు అని నేను చెప్పుకోవాలొద్దు చెప్పండి? చెప్పుకున్న వెంటనే వాళ్ళు అంగీకరిస్తే పర్లేదు, అంగీకరించకపోవచ్చు. కొంతమంది ఏదో చెప్పుకుంటున్నాడు అతని పేరు చెప్పుకుని అనేటువంటి ఉండొచ్చు. కొంతమంది నిజమే అతనే ఉండొచ్చు, ఎందుకంటే నన్ను ఎప్పుడు చూడలేదు కాబట్టి. సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు వారు కూడా ఆ యూదులకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనసమూహాలకి, లేకపోతే ఆయన సువార్త ప్రకటన చేస్తుంటే వచ్చినటువంటి శాస్త్రులకి కానీ ఎవరికైనా సరే తండ్రి అయినటువంటి దేవుని తన తండ్రి గురించి చెప్తున్నాడు. తన తండ్రిని పరిచయం చేస్తూ తండ్రి వద్ద నుంచి నేను వచ్చాను. 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని చూడండి, భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని భూమి మీద నెరవేర్చాను అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తండ్రితో చెప్తున్నాడు. మరి తండ్రి యేసుక్రీస్తు అయితే, యెహోవాయే తండ్రి అయితే మరలా ఈ తండ్రితో చెప్పడం ఏంటి? ప్రశ్న నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరును. ఈరోజు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు క్రైస్తవులకి, బ్లాక్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ సాతాను ఏం చేశాడంటే మనోనేత్రం మూసేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చినటువంటి పనిని ఏమంటే భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచితని అంటున్నాడు. నిన్ను మహింపరిచితని అంటున్నాడు. ఎవరిని మహింపరిచారట? తండ్రిని మహింపరిచారట. ఎవరు మహింపరిచారు? యేసుక్రీస్తు వారు మహింపరిచారు. కనుక పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు
ఈ భూమి మీదకి వచ్చారు. పరలోకంలో ఎవరి దగ్గర ఉన్నారు యేసుక్రీస్తు వారు అనేది ఎలా ఉన్నారో యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, మనసు పెట్టాలి. ఈరోజు ఈ విషయంపై చాలామంది క్లారిటీ లేదు. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చూడండి, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూసారు ఎలా ఉంది? వాక్యము దేవుడే ఉండెను. ఇక్కడ వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండేనంట. వాక్యం ఎవరు? ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేనంట. అంటే వాక్యము దేవుని యొద్ద ఉన్నదంటే వాక్యం ఎవరు? 14 వచనం చదవండి. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఎవరండి శరీరధారి అయినటువంటి ఆయన? ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే వాక్యము. వాక్యము, ఇప్పుడు వాక్యం దగ్గర యేసుక్రీస్తు వారని పెట్టి చదవండి. ఇప్పుడు చదవండి, ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఇప్పుడు మర్చిపోకండి, యేసుక్రీస్తు దేవుడే అన్నాడు, దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న రావచ్చు చాలామందికి. ఎందుకంటే ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతున్నాయంటే అండి, వీళ్ళందరికీ సందేహం ఏంటంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు అర్థం చేసుకోకపోవటం. ఎందుకంటే దేవుడు ఒక్కడే కదా, మళ్ళీ యేసుక్రీస్తు దేవుడు ఏంటి? అప్పుడు ఇద్దరు దేవుళ్ళు అయిపోతారు కదా. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? ముగ్గురు దేవుళ్ళు అయిపోతారు కదా. ఇటువంటి ఆలోచన ఈ సమాజానికి వచ్చింది. అందు గురించి ముగ్గురు దేవుళ్ళు అనేటువంటిది బైబిల్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికిని మనిషికిని మధ్యవర్తియు ఒకడే, నరులకు మధ్యవర్తి ఒక్కడంటండి. ఆయన యేసుక్రీస్తు అని నరుడు అని రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు నరుడు దేవుడు కాదు అని ముస్లిమ్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు అతను అనేటువంటి అతను నరుడు, మనిషి అంటారు. ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ గ్రంథకర్త యోహాను గారు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నారు అన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి ఒకటేనా? ఏమండి? అంటే ఇద్దరు ఏకమంటే ఒక్కడంటే ఏకమంటే ఇప్పుడు అది కూడా బైబిల్లోంచి చూపిస్తారు. చూడండి ఒకసారి ఆ వచనం చదవండి. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పారు. అంటే ఎవరితో అంటే యూదులతో చెప్తున్నాడు. వాళ్ళు తండ్రిని నమ్మారు కాబట్టి యేసుక్రీస్తు వారు నమ్మలేదండి. యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుతాలు చేసినా, ఆశ్చర్యకార్యాలు చేసినా వారు నమ్మలేదండి. యూదులు నమ్మలేదు, ఇశ్రాయేల్ కూడా నమ్మలేదు, తండ్రిని కూడా నమ్మలేదండి. వాళ్ళు ఇశ్రాయేల్ కూడా అంతే. వారి ఎదుట ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో మహత్కార్యాలు, సూచక్రియలు చేసినా కానీ వారు దేవుని నమ్మలేదండి. ఇక యేసుక్రీస్తు వారు శరీరధారి వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారిని కూడా నమ్మలేదండి. నమ్మకపోతున్నటువంటి వారికి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఒక చక్కని మాట చెప్పారు. ఏంటంటే నేనును తండ్రిని ఏకమై ఉన్నాం అన్నారండి. ఎవరు? తండ్రి నేను ఏకమై ఉన్నాం. అంటే ఇప్పుడు స్ట్రక్చర్లో ఒకరే అన్నట్టుగా చూపిస్తున్నారు ఈ సమాజం. ఇప్పుడు బైబిల్లో ఒక మాటను మనం చూద్దాం. ఏకమై ఉండటమంటే ఎలా ఆలోచించాలి? నేనును నా తండ్రి ఇద్దరు కనిపిస్తున్నారా? నేను నా తండ్రి అని చెప్తున్నాడు, ఏకమై ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరని చూపిస్తున్నాడు, మర్చిపోకండి, ఆలోచించేయండి. ఇక్కడ ఇద్దరని చూపిస్తున్నాడు. ఏకమై ఎలా ఉన్నారనేది బైబిల్లోనే మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్పాడండి. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు కూడా ఏక శరీరమై ఉంటారు. ఏమన్నాడండి? ఏక శరీరమై ఉంటారు అన్నాడు. ఇద్దరు కనిపిస్తున్నారా? ఇద్దరు ఏక శరీరం అన్నాడు. తండ్రి యేసుక్రీస్తు వారు ఏకమై ఉన్నారు అంటే ఇద్దరు ఏకమై ఎలా ఉన్నారు? ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఏక శరీరం అని చెప్పాడండి దేవుడు. ఏక శరీరం ఎలా అర్థం చేసుకుంటాం? ఏమండి? భార్యాభర్తలా అంటికిపోయి
ఏమంటే ఒకరి తలకాయ అటు ఒకరి తలకాయ అటు ఓ పక్కకి అలా ఉంటాయా? ఏకమంటే అలా ఉంటారా? ఇరువురు వేరువేరుగా ఉంటారు. వారి జీవితం అంటే వారి సంసార జీవితం వేరువేరుగా ఉంటారు. అప్పుడప్పుడు ఏదో మధ్యలో కలుసుకుంటూ ఉంటారు. కానీ ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క మాట ఒకటే. ఒకటే బాట, ఒకటే మాట, ఒకటే మనసు, ఏకతాత్పర్యం, ఏకభావం. ఇవన్నీ ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళడాన్ని ఏమన్నాడంటే ఏకమై. వారిరువురు ఏకమై అనే పదం చెప్పాడు అనమాట. వివాహ వ్యవస్థ ద్వారా ఇద్దరు ఒకటయ్యారు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వారు, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, వేరు వేరు మరి కులాలకు చెందినటువంటి వారు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఏమండి, వేరు వేరు ఇంటి పేర్లు కలిగినటువంటి వారు ఇప్పుడు ఇద్దరు ఏకమవుతున్నారు. ఇద్దరు అంటే పెళ్ళిలో ఇద్దరినే చెయ్యి పట్టుకుంటారు, అంతే. చెయ్యి పట్టిస్తారు, జీలకర్ర బెల్లం పెడతారు. హిందువులు అయితే సూత్రం కడతారు, రింగు పెట్టుకుంటారు, దండలు వేసుకుంటారు. ఈ కార్యక్రమం, ఈ తంతు ద్వారా ఏమైపోతారు? ఏకమైపోతారు. వారి జీవితాంతం కూడా ఒకరినొకరు మరి ఎడబాయకుండా అలాగే ఉండటాన్ని ఏమన్నాడంటే ఏకమన్నాడు. ఈరోజు యేసుక్రీస్తే తండ్రి అంటే అది రాంప్రసాదే దివ్య అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమంటే దివ్య గారు బాగున్నారు అన్నారు అనుకోండి, నన్ను ఎలా ఉంటుందండి? ఏమంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నన్ను ప్రతిసారి దివ్య గారు, ఎందుకంటే మీరిద్దరు ఏకమే కదండి, దివ్య గారు అని పిలుస్తారని అంటే బాగుంటుందండి. తనకున్న పేరు తనకుంది, నాకున్న పేరు నాకుంది, యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు యేసుక్రీస్తు వారికి ఉంది, తండ్రికి ఉన్న పేరు తండ్రికి ఉంది. తండ్రిని యేసుక్రీస్తు వారు అంటావేంటి? అంటకు వీల్లేదు, బైబిల్ అలా ఒప్పుకోదండి. తండ్రిని యేసుక్రీస్తు వారు అంటకి ఒప్పుకోదు బైబిల్. నువ్వు కళ్ళు మూసుకున్నావు, బైబిల్ని సరిగ్గా చూడలేదు. ఎవడో చెప్పాడు, సిద్ధాంతం తీశాడు, ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతూ బైబిల్ని ఉన్నటువంటి మాటను సరిగా అర్థం చేసుకోకుండా నీకు మనోనేత్రాలు మూసేసింది దయ్యం. మనుషుల యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయావు. అంటే కుట్ర జరుగుతుంది ఈరోజు. సంఘాన్ని సంఖ్య పెంచుకోవడం కోసం, వారి ఆధిపత్యం పెంచుకోవడం కోసం, వారి ఇన్కమ్ పెంచుకోవడం కోసం ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని తీసుకువెళ్ళి వారి సంఘంలో చేర్చుకుంటారండి. వారు తెల్లవారికి ముందు వెళ్ళిపోతారు వాళ్ళ సంఘానికి. దానిలో కొన్ని కట్టుబాట్లు, వాళ్ళ నియమాలు, మనుషుల నియమాలు బాగా పాటిస్తారు దేవుని నియమం కంటే. చూడండి, మీరు ఆలస్యంగా వచ్చారు ఆరాధనకి, వాళ్ళ టయానికంటే ముందు వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. చూడండి, ఒక అసత్యం ఎంత బాగా ప్రబల చేస్తున్నా చూసారా? సత్యం దగ్గర నిలబడమంటే నిలబడలేరండి. అది సత్యం అంటూ చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు ఈరోజు, ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అసత్యంలో ఉన్నారు, బైబిల్ చెప్పిన ప్రకారంగా అసత్యం ఉన్నారు. ఇక్కడ ఆలోచన చేస్తే నేను తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం నేనున్నాను, తండ్రి ఉన్నాడు, ఇద్దరము ఏకమంటే ఒకే మనసు కలిగి ఉన్నాము అన్నారండి. పరలోకంలో ఇద్దరు ఒకేలా ఉన్నారండి, ఒకే ఆలోచనతో ఉన్నారండి. వారు వివిధమైనటువంటి పనులు కలిగి ఉన్నారు, బైబిల్ బాగా చెప్పిందండి. ఎందుకంటే ఈ యొక్క సృష్టి పుట్టకముందే యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి ఉన్నారు. ఎలా చెప్పగలము? ఒకసారి బైబిల్ని చూడండి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. సరిపోతుందండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయమన్నాడండి. మన పోలిక, మన స్వరూపం అన్నాడండి. దేవుడు మన అన్నాడేంటి? మనం అనుభవిస్తున్నాం అన్నీ, భూమి, ఆకాశము, సముద్రము, నెక్స్ట్ జంతువులు, చెట్లు, ఇవన్నీ సృష్టించాడండి. సృష్టించిన తర్వాత మనిషిని చేసేటప్పుడు, మొట్టమొదటి మనిషిని చేసేటప్పుడు మన పోలిక చెప్పున అన్నాడు, మన స్వరూపం అందు అన్నాడు. అంతకుముందు ఎవరన్నారా? మన అన్నాడేంటి? అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుళ్ళు ఆలోచించేయండి. మన అన్నాడంటే దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మలు కూడా ఉన్నారు. మరి దేవుడు దగ్గర ఎలా ఉన్నారో చెప్పబడింది కదా. దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకమునుపు ఎలా ఉన్నారు? ఆయన చెప్పాలి, ఎలా ఉన్నారు చెప్పండి. దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు వారి నామంతో లేరు, ఎలా ఉన్నారు? చదివారు కదా ఇందాక, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యమై ఉన్నారు. దేవుని దగ్గర ఎలా ఉన్నారండి? వాక్యమై ఉన్నారు. వాక్యము దాల్చింది అప్పుడు యేసుక్రీస్తు అయ్యారు. యేసుక్రీస్తు అనే పదానికి
రక్షకుడు, అభిషక్తుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆ పేరు అర్థము యేసుక్రీస్తు యొక్క జన్మించిన తర్వాత యేసుకి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారంటే తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి అంటే దేవుడు, అలాగే దేవుని దగ్గర ఎవరున్నారు? వాక్యంగా ఉన్నారన్నది అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లారా? మరలా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? శరీరధారి ఉన్నాడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు? ఉన్నారండి? మన దగ్గర ఉంటారు కదా, ఉంటేనే లేరు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మరలా యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు. ఎలా ఉన్నారండి? తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు అండి. ఆయన మరి పరలోకమునకు ఆరోహణం అయిపోయాడు. ఈ లోకాన్ని జయించి తండ్రి కుడిపార్శ్వం ఉన్నట్లుగా ఉన్నది బైబిల్లో. ఒకసారి ఆ లేఖనాలను చూడండి. ఒకసారి ఆ లేఖనాలు కూడా మీరు ఒకసారి చూడండి. ఒకసారి ప్రియమైన దేవుని పిల్లారా, నేను కొద్ది నిమిషాల్లో నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈయనైతే పాపముల నిమిత్తమై ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటండి దేవుని కుడిపార్శ్వం నుండి ఆయన ఆశీనుడై చూస్తున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు. ఎందుకంటే ఒకరోజు తీర్పు జరగబోతుంది, దానికోసం కనిపెడుతున్నాడట. మళ్ళా మాటను చదువుదామండి. 10వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఎక్కడ ఉన్నాడండి? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడటండి. ఆసీనుడా ఉన్నాడటండి. దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇంకా మీకు ఇంకా లేఖనాలు చెప్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము అన్నాడండి. అంటే జయించి ఎక్కడ కూర్చున్నాడంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి ఆయన శరీరధారి అయి మరలా ఇప్పుడు ఈ లోకాన్ని జయించి మరలా అక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అని ఉంది. తండ్రి దగ్గర కొన్నాడు. తండ్రి యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉంది. మరి తండ్రి యేసుక్రీస్తు, తండ్రి అయినా చెప్పినా పర్లేదు, యేసుక్రీస్తు అని చెప్పినా పర్లేదు అంటకి ఏమైనా వాక్యం లేఖనం ఏమైనా ఒప్పుకుంటుందా? యెహోవా అని చెప్పి యెహోవా యేసుక్రీస్తు అని చెప్పడానికి ఏమైనా లేఖనం ఒప్పుకుంటుందా? ఇద్దరు ఏకమై ఉన్నారు. ఇద్దరు ఆలోచనలు ఒకే రూపం ఏకంగా ఉన్నాయి. కానీ యెహోవా అంటే తండ్రి దేవుడైతే యేసుక్రీస్తు వారు వాక్యంగా ఉన్నట్లుగా ఉన్నది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆ వాక్యం దేవుడే ఉన్నట్లు ఉంది. మరి ఇక్కడ మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది. ఏంటంటే ఏమండి, తండ్రి, యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్ముడు వీళ్ళు దేవుడు కాబట్టి ముగ్గురు దేవుడేనా? ముగ్గురు కూడా మూడు దేవుళ్ళ మీకు అని అటువంటి ఆలోచన వస్తుంది. కానీ కాదండి. ఎందుకు కాదంటే ముగ్గురు ఆలోచన ఒక్కడే అయి ఉంది కాబట్టి ఒక్కరే దేవుడు ఒక్కడే. ఇప్పుడు పని చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే అన్నాడండి. ఆయనే క్రీస్తు యేసును నరుడు అన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇక యేసుక్రీస్తు వారి తర్వాత ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు తండ్రిగా. తండ్రి తన నామమున పంపబోయే ఆదరణకర్త తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆదరణకర్త అండి. ఆదరణకర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడ వరకు ఉంటాడు. ఎవరు?
పరిశుద్ధాత్ముడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు పని చేసేశారు. తండ్రి భూమి మీద నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేసేసాను, నేను వచ్చేస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారి పని ఎంతవరకు ఇచ్చారంటే ఆయన బలి, మన పాపముల నిమిత్తమే బలి అయిపోవటం వలన రక్తం చిందించడమే, పవిత్ర రక్తాన్ని చిందించడమే. అప్పటి వరకు బలి జరుగుతుంది. ఎన్నో జంతువులు, పశువులు ఏమండి పాపము కోసం, పాప నివారణ కోసం మరి ఎన్నో బలిని వేసేసారండి. పశువుల్ని, ఎన్నో పశువులను బలి వేసేసారు. అది కోడి అవ్వచ్చు, అది జంతువులు అంటే ఆ పక్షులు, జంతువులు ఏమండి, జంతువుల్లో ఏమున్నాయి, మేక, గొర్రె ఏమండి, ఇంకా ఎద్దు, ఇవన్నీ కూడా చచ్చిపోయినాయి. ఇంక వీటి పని లేదు. వీటి పని లేకుండా ఒకేసారి బలి అయిపోయాడటండి. ఎవరండి? యేసుక్రీస్తు వారు ఒక్కసారి అర్పణ అయిపోయాడు. ఇదే 10వ అధ్యాయంలో మనం చూస్తే ఏమండి, సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అని మాట రాయబడింది. ఒక్క బలి, ఎక్కువ బలి కాదు, ఒకేసారి బలి, ఒక్క బలి. యేసుక్రీస్తు వారి బలి అయిపోవటం వల్ల, ఆ బలి అర్పణ ద్వారా రక్తం చిందించడం వల్ల ఈ లోకానికి పాప నివారణ చేయటానికి వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా యేసుక్రీస్తు అనే నామంలో వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు మన కోసం చూస్తున్నాడు. తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ మన మధ్య ఉండటానికి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో కూడా ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ మనలో ఉండటానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మను మన మధ్యకి పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడంటే మన మధ్యనే ఉన్నాడు. నేను ఎలా మాట్లాడడానికి కారణం, నాకు శక్తినిచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. మనం పాడాలన్నా, మనం నిలబడాలన్నా శక్తినిచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ శక్తినిస్తే నేను మాట్లాడగలను, నేను వాక్యాన్ని చెప్పగలను, లేకపోతే నేను చెప్పలేను. చాలా విషయాలు నేను చెప్పలేను, మాట్లాడలేను. కనుక పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడంటే మళ్ళా యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు ఉంటాడు. ఈ ముగ్గురు మనకు కనిపిస్తారు. కనుక పరిశుద్ధాత్ముని కూడా దేవునిగానే వ్రాయబడి ఉంది, యేసుక్రీస్తుని దేవునిగానే వ్రాయబడి ఉంది, అలాగే యెహోవా దేవుడని వ్రాయబడి ఉంది. మరి దేవుడు ఒక్కడంటే ఒక్కడే ఎందుకు చెప్పడం జరిగిందంటే వీరి ముగ్గురు యొక్క ఆలోచన ఒకటే కనుక ఒక్కటే. అంతేకాని ముగ్గురు కలిపేసి ఏమండి పప్పులా చేసేసి ముగ్గురు ఒకటే అని కాదు. ముగ్గురికి 3 పనులు ఉన్నాయి. తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూమి మీదకి, అలాగే పనిచ్చారు, పని నెరవేర్చి వెళ్ళారు. పరిశుద్ధాత్మునికి కూడా యేసుక్రీస్తుని వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపింపులో మనం ఉన్నాం ప్రియమైన దేవులారా. అలాగని తండ్రి ఏమి చేయట్లేదు, యేసుక్రీస్తు వారు ఏమి చేయట్లేదు కాదు. యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడండి తండ్రికి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం అన్నీ కలిసే ఉంటాయి చూడండి. 3-4 వచనాలు. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించచ్చు, పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడటండి. కనుక ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఏం చేస్తున్నాడండి? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. మరో చోట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పై ఉన్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎన్నిసార్లు రాయబడి ఉంది? ఎన్నిసార్లు చెప్పాడండి? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు మరొకరి కింద కనిపిస్తుంది, దేవుడు మరొకరి కింద కనిపిస్తుంది కదా, ఇద్దరులా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ మనం చూస్తుంటే, లేఖనాలు చూస్తుంటే, ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్నగారి ప్రక్కన కూర్చుంటే ఏమంటారు? మా నాన్నే నేను అంటారు. మా నాన్నగారు వేరేగా ఉంటారు, నేను వేరేగా ఉంటాను. మా నాన్నగారి కుడి ప్రక్కన కూర్చున్నాను అనుకోండి. ఇలా ఆలోచించేయండి ఒకసారి.
మరి లేఖనాలను ఇలా వ్రాయబడి ఉంటే ఎందుకు వీరు అపార్థం చేసుకున్నారు చెప్పండి. కనుక ప్రియమైన దేవులారా, లేఖనాలను అపార్థం చేయించింది ఎవరంటే అపవాది. ఎందుకంటే తనకు అనుచరులు కావాలి ఈ భూమి మీద, కనుక అపార్థం చేయించింది, మరొక మార్గంలోనికి నడిపించే ప్రయత్నం అపవాది చేస్తుంది ప్రియమైన దేవులారా. కనుక ఈరోజు లేఖనాల్లో నుంచి లేఖనాలు ఒకలాగా చెప్తే ఏమండి, ఈరోజు ఆలోచనల్లో కొందరు ఆలోచనల్ని ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైన దేవులారా. కనుక ఈరోజు మన సందేహాలన్నీ కూడా నివృత్తి అవ్వడానికి లేఖనం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద ఉన్నారు, వాక్యంగా ఉన్నారు. ఈరోజు మనందరి పాపం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చారు శరీరధారిగా. అప్పుడు యేసుక్రీస్తు వారు అయ్యారు. యేసుక్రీస్తు వారు మరలా ఆయన తిరిగి లేచారు, అంటే మరణాన్ని జయించారు. మరలా వెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళినటువంటి ఆయన ఒక్కడే ఉన్నాడు భూమి మీద. ఎవరంటే భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే వెళ్ళారు. కనుక యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. అంతేకాకుండా ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని రాయబడి ఉంది. ఆ సింహాసనం ఈ భూమి మీద జయించినటువంటి వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ వాక్యం ప్రకారంగా మనం అర్థం చేసుకునేది ఏంటి చెప్పండి? ఈ వాక్యం మనం చదవబడినటువంటి ఇప్పటి వరకు మనకున్నటువంటి మనం చెప్పబడినటువంటి ఈ వాక్యం వల్ల మనం అర్థం చేసుకున్నది ఏంటి చెప్పండి? యెహోవాయే యేసుక్రీస్తా? కాదు. యెహోవాయి ఎవరండి? తండ్రి. యేసుక్రీస్తు వారు ఎవరు? కుమారుడు, రక్షకుడు. అలాగని యేసుక్రీస్తు వారు దేవుడి కాదా అంటే దేవుడే. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆయన దేవుడే. మరి తండ్రి యేసుక్రీస్తు మరి ఇద్దరు అయిపోతున్నారు కదంటే ఇద్దరే కాదు, బైబిల్ ప్రకారంగా ఒక్కరే. ఎందుకంటే వారి ఆలోచనలు ఒక్కరే. ఎలా ఒక్కరంటే ఏక శరీరంగా ఉన్నాం మనం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరే కానీ ఏక శరీరం, ఒక్కరు, ఒకటే ఆలోచనలో ఉన్నారు. తండ్రి, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు ఒకే ఆలోచనతో ఉన్నారు. మనలో భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, అందు గురించి వేరైపోతాం. కానీ వారు ఈ సృష్టి ఆదిలో ఉన్నారు, ఈ సృష్టి అంతంలో ఉంటారు, ఎల్లకాలం ఉంటారు. ఏమండి? అల్ఫయు ఓమేగయు వారే, ఆదియు అంతము వారే. ఇక దానికి మించి మనం ప్రశ్నించకూడదు. కొంతమందికి ప్రశ్న వచ్చేసిందండి, ఎలా అంటే దేవుడు తండ్రి అంటున్నారు కదండి, అయితే దేవుడికి భార్య ఉందండి, యేసుక్రీస్తు కుమారుడు అంటున్నారు కదండి. మరి ఇటువంటి వ్యంగ్య ప్రశ్నలు వస్తాయండి. బైబిల్ ఏం చెప్పిందాక అందు గురించే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం, రహస్యములు యెహోవా వశము. దాన్ని మీరు ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే బైబిల్లో లేఖనం ఏం చెప్తుంది? దేవుడిని తండ్రి అని చెప్పింది. తండ్రే, అంతే. దేవుడు అన్నాడు, దేవుడే. తండ్రి అన్నాడు, తండ్రే. మరి ఆ తండ్రికి భార్య అని ఎక్కడైనా రాయబడి ఉందా బైబిల్లో? లేదు. లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మళ్ళా దేవునికి భార్య ఉందా, దేవునికి మళ్ళీ అమ్మ ఉందా, దేవునికి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారా? ఇవి లోకపరమైన ఆలోచనలు అండి. కనుక దేవుడు ఎక్కడ స్టాప్ చేశాడో అంతే. ఎందుకంటే దేవునికి మనం ఏమండి ఆలోచన చెప్పడానికైనాను, ఏమంటే దేవుని ప్రశ్నించడానికైనాను మనం సరిపోం ప్రేమైన దేవులారా. కనుక ఇటువంటి వ్యంగ్య ప్రశ్నలు వేసేవారిని బైబిల్ ఏమన్నదంటే బుద్ధిహీనులు అన్నదండి. ఏమన్నది? బుద్ధిహీనుడు. ఎందుకంటే వారు ఏమంటారంటే దేవుడు లేడు. ఎందుకంటే నాకు చెప్పు, దేవుడు తండ్రి అంటున్నాడు కదా, దేవునికి ఉన్న మరి అతను కూడా తండ్రి ఉన్నదా, అమ్మ ఉందా అని అడుగుతున్నారు ఈరోజు లోకం. కనుక మనం విశ్వసించవలసింది ఏంటంటే ఈ సృష్టికి ఆదియు అంతము ఎవరంటే దేవుడే. ఇక దేవుడికి తండ్రి ఉన్నాడు, దేవుడికి పిల్లలు కూడా లేరు. యేసుక్రీస్తు వారికి ఏమైనా పిల్లలు ఉన్నారండి? ఉన్నారా? లేరు. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి పిల్లలు లేరు. శారీరకంగా వాళ్ళు ఏమీ కరలేదు. మరి ఎలాగ ఉన్నారు పిల్లలంటే, ఇదిగో మనలో ఉన్నటువంటి మనల్ని నడిపిస్తున్నా చూస్తారా, శారీరకంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మనల్ని నడిపిస్తున్నటువంటిది వెనక ఉన్నటువంటి శక్తి, అతీతమైన శక్తి, అదే దేవుని కుమారుడు. ఒకసారి లేఖనాలను చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నేను ముగిస్తున్నాను ఈ మాట చెప్పి, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు ఉండిరి. చూడండి,
శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారా? ఉన్నారు. నాకు తండ్రి ఉన్నాడు, మీకు తండ్రి ఉన్నాడు. ప్రతి భూమి మీద ఉండే ప్రతి పిల్లవాడికి, ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి తల్లిదండ్రులు ఉన్నారు. తర్వాత చదవండి. వారు శిక్షకులుగా ఉన్నారు. ఏమైనా తప్పు చేస్తే కొడతాం, దండిస్తాం, ముద్దెట్టుకుంటాం, ఇంట్లోకి తీసుకొస్తాం, జాలి చూపిస్తాం, వాళ్ళకన్నా అవసరాలన్నీ తీరుస్తాం, తల్లిదండ్రులుగా మన బాధ్యతను వహిస్తాం. అయితే ఇంకో మాట చెప్పాడు కింద చదవండి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి అన్నాడండి. ఆత్మలకు తండ్రి అంట. ఎవరండి? దేవుడు. ఎవరండి? ఆత్మలకు తండ్రి. మరి ఆత్మ ఏది? ఆత్మను మనం చూడగలమా? శరీరం అనగా ఆత్మ, ఏమండి, మనం అనగా ఆత్మ, శరీరం, దేహము, శరీరం, ప్రాణం, మూడు. నేను అంటే దేహం ఉంటుంది, ఆత్మ లేదనుకోండి. అప్పుడప్పుడు చనిపోయినటువంటి వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. దేహం అక్కడ ఉంటుంది, ఉంటుందా? అందరూ ఇలా చూడండి ఒకసారి. చనిపోయినటువంటి వారి కట్టి అక్కడ ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, మొక్క ఉంటుంది. అలా ఆకారం ఏమైనా మార్పు వచ్చిందండి? మార్పు ఏమైనా ఉంటుంది? అంత ఆకారం అలా ఉంటుంది. కాదంటే కళ్ళు తెరిచి ఉంటే కళ్ళు తెరిచే ఉంటాయి. ఒకవేళ చనిపోయిన ముందు కొద్ది క్షణాల తర్వాత కళ్ళు మూసేస్తే మూతపడి ఉంటాయి. అంతేనా? నోరు తెరిచి ఉన్నారు కూడా, నోరు తెరిచే ఉంటారు. లేకపోతే నోరును కూడా మూస్తే పర్లేదు. కనుక ఈ రెండు అవయవాలు ఏమండి చనిపోయేటప్పుడు తెరిచి ఉంటే తెరిచే ఉంటాయి, మూస్తే మోస్తాయి. అంతేకాకుండా ఎముకలు కూడా చెయ్యి ఎలా పెట్టుకున్నారు, పడుకున్నారు అనుకోండి, అలాగే ఉంటుంది. దానికి కొన్ని క్షణాలు ఉంటాయి, కొన్ని నిమిషాలు. ఆ నిమిషాల్లో చెయ్యి తీస్తేనే మామూలుగా ఉంటుంది, లేకపోతే అలాగే ఉంటుంది. ఎందుకంటే శరీరం అలా బిగిసిపోతుంది. ఎందుకు బిగిసిపోయిందంటే శరీరం ఉంది, దేహం ఉంది, అంతే. దానిలో ఏం లేదు, ఆత్మ లేదు. అంటే నీవు అనే ఆత్మ దానిలో లేదు. అర్థమవుతుందండి? నా కొడుకు అంటామండి, అనం. ఎందుకంటే వెళ్ళిపోయాడు అంటాం. అక్కడ ఉన్నా కానీ వెళ్ళిపోయాడు. ఏడ్చేటప్పుడు వెళ్ళిపోయాడు. తండ్రి అయితే తండ్రి విడిచి వెళ్ళిపోయాడు అంటాడు, కొడుకు అయితే వెళ్ళిపోయాడు. ఒకే మాట అంటాం, పోయాడండి. చాలామంది అంటారన్నమాట, పోయాడు, పోయిందండి అంటారు. ఏం పోయింది? అక్కడే ఉన్నా కానీ పోయింది అంటారు. పోయింది ఏంటంటే ఆత్మ. ఏమండి, ఈ శరీరంలో నుంచి దేవుడు కుమారుడు వెళ్ళిపోయాడు, దేవుని కుమార్తె వెళ్ళిపోయింది. దేహం మాత్రం తండ్రి ఇచ్చినటువంటి దేహం ఇక్కడ ఉంది. శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు కదా మనకి. మన తండ్రి ఏమి ఇచ్చాడు? దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం ఇక్కడే ఉండిపోయింది. కానీ దేవుడు పెట్టినటువంటి ఏమండి ఆయన కుమారుడు వెళ్ళిపోయాడు. ఆత్మే. అందుగురించి ఆత్మలకు తండ్రి అయిన అనే మాట రాయబడి చూడండి. ఇక్కడ చదవండి. అట్లయితే హెబ్రీ 12:9. అట్లయితే రెండో మాట, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా అన్నాడండి. ఇప్పుడు ఆత్మకు తండ్రి అంట. ఎవరు? దేవుడు. దేవునికి మరో పేరు ఏంటంటే తండ్రి. ఆత్మలకు తండ్రి, మర్చిపోకండి. కనుక ఆ తండ్రికి జ్యేష్ఠ కుమారుడు అన్నాడు యేసుక్రీస్తు వారిని. అంటే నిజంగా అమ్మ నాన్న వల్ల పుట్టినటువంటి వారు కాదు, యేసుక్రీస్తు వారిని పంపినటువంటి కుమారుడు. అర్థమవుతుందండి? ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి లింగ భేదాలు, అదేంటి సెక్సువల్ సంబంధించినటువంటి ఈ శరీర కోరికలు, వీటికి వెళ్ళిపోయి ఆలోచించకండి. దేవుని యొక్క అనాది సంకల్పం, ఆలోచన వేరే. ఈ ఆలోచనలోకి వెళ్ళి దేవుడికి తండ్రి ఉన్నాడా, దేవునికి భార్య ఉందా, దేవునికి అమ్మ ఉందా, దేవునికి పిల్లలు ఉన్నారా, ఈ పిల్లల గురించి ఆలోచన చేయకండి. చాలామంది యేసుక్రీస్తు వారు మొదటి కుమారుడు, ఏమంటే పరిశుద్ధాత్ముడు రెండో కుమారుడు, ఇలాగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారిని పంపించారు అంతే. మొదటి కుమారుడు రెండో కుమారుడు అని బైబిల్ చెప్పలేదు, మనం చెప్పకూడదు. ఏమంటే పరిశుద్ధాత్ముడు రెండో కుమారుడు అని చెప్పలేదు బైబిల్, చెప్పకూడదు అంతే. చెప్పలేనిది మాట్లాడకూడదండి. బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉందో, దేని ఎత్తలేదో అది మాట్లాడకూడదు. ఏదైతే చెప్పబడిందో అదే మాట్లాడాలి. ఇప్పుడు ప్రతిదాన్ని లేఖనాలు మీకు ఆధారంగానే చూపించే మాట్లాడాను నేను. లేఖనాల్లో ఉన్నదో చెప్పాను మీకు. లేనిది ఏదైనా కొత్తది క్రియేట్ చేసేసి నేను మీకు చెప్పాను అనుకోండి, అది తప్పు అవుతుంది తప్ప లేఖనంలో ఉన్నది చెప్పడం అది తప్పు కాదు ప్రియమైన దేవులారా. ఇక రెండోది, అర్థం చేసుకోవటంలో, లేఖనాలు జోడించడంలో మరి ఎక్కడెక్కడో వ్రాయబడి ఉన్నవి, వాటన్నిటిని జోడించి తీసుకురావటంలో
విఫలమైపోయారు చాలామంది. అలా జోడించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంకా నేను కూడా కొంచెం విఫలమయ్యాను. ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవడానికి జోడించే విషయంలో ఇంకా చక్కగా స్పష్టంగా అర్థం చేయించేవారు కూడా ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, సామర్థ్యం, జ్ఞానాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. కనుక ప్రియమైన దేవులారా, ఆలోచన చేస్తారు. మన ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటున్నాను. ఏంటండి పాత నిబంధన ఉన్నటువంటి యెహోవాయే క్రొత్త నిబంధన ఉన్నటువంటి యేసుక్రీస్తా అంటే కాదు. యేసుక్రీస్తే యెహోవాయే. తండ్రే, కుమారుడే. అంతేకాని యేసుక్రీస్తు తండ్రి ఏమండి, ఇద్దరు కూడా ఒకే పదార్థం కాదు.